రాజ్యాంగం గురించి మాత్రమే తెలుసు, ఇంకేం లేదు. సరేనా మరి సరేనా పంచాయతీ भाई बार बार खड़े मत हो। रेडी भाई? हाँ रेडी हो, सारे रेडी ओके ओके सर। भाई कॉल करिए। ओके ओके। मनी नहीं करता काम करता है। ओके सर। మీడియా మిత్రులకు నమస్కారాలు. నిన్న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పంట కొనుగోలు విషయంలో, ప్యాడీ కొనుగోలు విషయంలో ఇదే వేదిక మీద పెట్టి కొన్ని విషయాలను స్పష్టం చేస్తూ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. పొలైట్గా ఒక మంచి లాంగ్వేజ్లో మాట్లాడిన విషయం మీరందరూ చూసిందే. కానీ దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుకలే నరంలే నాలుక అన్నట్టు ఆయన నరంలే నాలుక దుబ్బింది, మైండ్ దుబ్బింది ముఖ్యమంత్రికి బాగా. ఈ నాలుకకు నువ్వు మెదడుకు మధ్యలో లింక్ కట్ అయినట్టుంది ఆయనకు, అందుకే ఒర్రేది ఓడుతున్నాడు ఆయన. సిగ్గుండాలే కొంచెం అన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నువ్వు మాట్లాడే భాష ఏందో ఒక్కసారి ఆ పక్కడు ఎవరు చెప్తాడు కావచ్చు, ఇటు పక్క కట్టుకోండి వాళ్ళు రాక్షస్థానంలో పోతున్నాడు, నవ్వుతాడు ఒకటి. ఇంట్లోకి మీ కుటుంబ సభ్యులు అడుగురు చెప్తారు ముఖ్యమంత్రి అనే ఎవడినాడు అనుకో, ముఖ్యమంత్రి మాట ఎవడినాడు, ముఖ్యమంత్రి ఎవరు మాటినాడు. ఒక్కసారి అందుకే మీరు కూడా ఈ ముఖ్యమంత్రి లైవ్ కడియాన్ని లైవ్ లేకూరి అనేది ఊరికి అప్పుడప్పుడు వస్తుంది అన్న. చెడు కూడా రాగానే టక్ కుయ్యి అని ఆన్సర్ వస్తాను, వస్తుంది చూసిన అట్లా పెట్టుకోరు. లేకుంటే మీ మీద కేసు అయితే మళ్ళీ భాష వాడతారా మీరు, సెన్సార్ ఉంటుంది చూసినావా, ఉల్టా మాడితే కుయ్యి సౌండ్ వస్తున్నాడు, కడిగిస్తారు అప్పుడు మీరు ఇస్తారు టీవీలలో బీప్ సౌండ్ వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి లైవ్లో చూడు బంద్ చేయరు. ఏం భాష మాట్లాడినా రండా, పిచ్చిగాడి కొడుకులాట, బేకూపాట, సిగ్గు లజ్జ, మొన్ననేమో నా కొడుక. అంటే ఏం భాష నేర్పదలుచుకున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, ఏం భాష నేర్చుకోదలుచుకున్నావు? నువ్వు తెలంగాణ సమాజానికి సెంటిమెంట్తో ఊకే చెప్తావు కదా, ఊకే అది ఇది చెప్తా ఉంటావు కదా, మరి తెలంగాణ భాషనా ఇది చెప్పు. ఈ తెలంగాణ ప్రజలు వాడే భాషనా లేకపోతే నీ భాషనా? ఢిల్లీకి వచ్చిన ఉంటున్నట్టున్నది, హైదరాబాద్కి ఇట్నే ఊకే ఉడితే ఢిల్లీ పట్టుకొచ్చారు. ఆయనకి పిచ్చి ఇంకా ముదిరింది, ఢిల్లీ తిరిగి అటు తిరిగి ఎడు తిరిగి మీకు కూడా చెప్పలే కదా, ఏం చెప్పలేదు మీకు కూడా ఎడు తిరిగిన అన్నది చెప్పిండి అవును మీకు ఏం చెప్పాడు. పిచ్చి ముదిరింది బాగా రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దు మీరి దిగజారి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడిన భాష ఏంది? నువ్వు కూడా కేంద్ర మంత్రికి ఇంత ఉన్నావు కదా, అదే పని చేసినావు ఫస్ట్. నువ్వు అదే పని చేసినావు కాబట్టి అందుకే ఎదురులకు అదే ఆపాదిస్తున్నాడు. దాన్ని జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏది పడితే అది మాట్లాడదంటే తెలంగాణ ప్రజలు సహించాలనే విషయాన్ని గుర్తుంచుకోను. ఏ పద్ధతిలో మాడుతున్నావు, కనీసము ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ సహచరులు ఏమనుకుంటున్నారు, కొడతారు నీ అటుపక్క ఇటుపక్క చప్పట్లు కొడతారు వాళ్ళు, ఎందుకంటే నీకు భయపడి కొడతారు వాళ్ళు లోపల తిట్టుకుంటారు. వచ్చి మా ముఖ్యమంత్రికి ఇట్లా ఏదో దుర్మార్గుడా, ఈ పిచ్చి కూతలు కూతాడా, ఇష్టపడి మాడతారని చెప్పి వాళ్ళే తిట్టుకుంటున్నారు. నీ పక్కన నవ్వుతారు వాళ్ళు, కానీ బయటకు నీకు ఏం తిట్టుకుంటూ తెలుసుకోవస్తాను.
సీసీ కెమెరాలు చూసుకోసారి. బయటికి వచ్చి నవ్వు చీత్తు అంటారు నేను చూసి, చీత్తు అంటారు నేను చూసి. నీ పక్కోలే కాదు ప్రజలే చీత్తు అంటారు నేను చూసి. నీ భాష అది నోరు కాదు. ఫినాయిల్తో అడిగినా నీ నోరు బాగుపడదు. కానీ రాసిపెట్టుకో. ఫినాయిల్తో ఇన్ప బ్రష్ పెట్టి రాకినా కూడా బాగుపడి నోరు బాగుపడదు. అంత కంపు నోరు నీది. అది నీకు గొప్ప అనుకుంటున్నాను. నీకు అది జాగ్రత్త ఉండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు మాట్లాడే భాషకు మేము మాట్లాడు స్టార్ట్ చేస్తే నువ్వు తల్లికాయ ఏడబెట్టుకుంటూ అర్థం చేసుకోకసారి. నువ్వు ఇంకా సహనంతో ఉంటున్నాం మేము, ఇంకా ఓపికతో ఉంటున్నాం మేము. నవ్వుంటున్నారు అందరూ చూసి నేను భాష చూసి. వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? రైసు పక్కా కొంటామన్నారు. నువ్వేమంటున్నావు? కొంటామని కొంటామని చెప్పడానికే ప్రెస్ మీటింగ్ పెట్టిండు. కొంటాము అని చెప్పు. నువ్వు పీకుడు పని ఏం చేస్తున్నావు? ఆడ చక్కగా చూసినావు టీవీలు. ఇప్పుడు ఈ మధ్య చూస్తాడు మొత్తం పీకుడు పని ఏం లేదు. ఆడ కూర్చుంటాడు, పేపర్లు కూర్చొని ఇక గ్లాస్ పెట్టుకుంటాడు, మొత్తం రాసుకుంటూ కూర్చుంటాడు. సాయంత్రం దాని తగ్గట్టు కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఆ ప్రెస్ మీటింగ్ ఎంత ప్లాన్ కొద్ది పెడతాడంటే 7 గంటలకు పెడతాడు, దాన్ని 9 దానికి నడుపుతాడు. ఇక చెప్పిందే చెప్పి నడిపేది. మళ్ళీ ఇంకోటి కౌంటర్ చేయద్దు కదా, మళ్ళీ లైవ్ రావద్దు కదా. ప్లస్ మేము లైవ్ పెట్టినా కూడా కవరేజ్ రావద్దు కదా. ప్లాన్ ప్రకారం కూడా మంచిగా అయిపోయింది. నాకు 2 గంటలు ఒర్రి చెప్పిందే చెప్తాడు. ఇక 2 గంటల పాటు. ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టినట. క్యాబినెట్ మీటింగ్ ఏం పెట్టినావు? రండాన్ని ఎట్లా తిట్టాలి, బేవకూపని ఎట్లా తిట్టాలి, సిగ్గు లేదా లజ్జ లేదా అని ఎట్లా తిట్టాలని చెప్పి దానికోసం నువ్వు క్యాబినెట్ పెట్టేది. అందుకే క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకోదు కదా, ఎట్లా తిట్టాలి, ఎట్లా బ్లఫ్ చేయాలి. దీనికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెడతాడు. అన్నది అయిపోయిందా? గట్టిగా మాట్లాడింది కదా. కరెక్ట్, ఆయన కరెక్ట్, అరవింద్ గారు కరెక్ట్. మనం తిట్టలే మన భాష. వాళ్ళ దిగజారి చేయడము. ఇవాళ కొంటామని చెప్పింది మేమే. రేస్ కొన అని చెప్తున్నావు నువ్వు. రేసు కొంటాము అని చెప్పింది మేము, కొన అని చెప్పింది నువ్వు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, 80% కొనాలి. తెలంగాణ రైతాంగము పండించిన ప్యాడీని పక్కను కొనాలి, కొని తీరాలి. నువ్వు ఎట్లా కొనవు చూస్తావు బిడ్డ, నువ్వు ఎట్లా కొనవు. ఇన్ని రోజులు అన్నావు కదా, పండించిన ప్రతి గింజ నేనే కొంటున్నా, నేనే విక్తున్నా, నేనే కొడుతున్నా అన్నావు కదా. రైతులకు చెప్పినావు కదా నువ్వు ఇన్ని రోజులు. కేంద్రం పెత్తనమైంది అన్నావు కదా. ఇవాళ ఏమైంది? ఇవాళ కొను బిడ్డ, పక్క కొనాలి. నువ్వు రైతులు పండించినటువంటి ప్యాడీని వడ్లను పక్క కొనాల్సిందే, కొన్ని తీరాల్సిందే. కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తావు. అవును, బంద్ చేయి బిడ్డ, చూస్తాం. ఏమన్నావు నువ్వు ఇలా? కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు అనలే, ఇది చాలా కుట్రలో భాగం. అంతా కూడా విచ్చుపడతా. నేను 28 డిసెంబర్ 2020 దీనిలో ఏం రాసింది? ఇలా రైతులు అప్పుడు కేంద్ర పథకాలను సమర్థిస్తూ ఈయన ఎక్స్ట్రా అయిపోయింది. అలా పంట కొనుగోలులో ఇప్పటికీ 7,500 కోట్ల నష్టం జరిగింది. వ్యాపార సంస్థ కాదు, మొత్తం కొనుగోలు గ్రామాల్లో ఇక కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇది ఎప్పుడైపోయిండు? 28 డిసెంబర్ 2020 రోజు పత్రికలు వచ్చింది. అప్పుడు పీయూష్ గోయల్ లెటర్ రాలి నాకు. ఈయన పీయూష్ గోయల్ గారు లెటర్ రాలే అంటే అప్పటి నుంచే కుట్రవంతుడు. నేనే అప్పటి నుంచే కుట్రవన్నీ వాళ్ళ ఎట్టి వాళ్ళ కొనుగోలు కేంద్రాలు బంద్ చేయాలి చెప్పి వాళ్ళు బంద్ చేయాలి. ఎట్లా బంద్ చేస్తావు, ఎందుకు బంద్ చేస్తావు అని నేను అంటున్నాను. నేను అన్ని కేంద్రం ఉన్నాక నువ్వు వికేంద్రం నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి ఇలా ఉండక? నువ్వు మూడుదాకా నేనే కొంటున్న ప్రతి గింజ అంటివి, ఇప్పుడేమో కేంద్రం కొంటలేదని పడుతుంది. మళ్ళీ ఏమంటాడు? కేంద్రం కొనుక్కుంటే కొనేదంతా నేను కొని, కేంద్రం ఎంత కొంటుందో కొని మిగతా తినకుంటా అన్నాడు. మరి యాసంగిలో నువ్వే కొనాలి. ఇప్పుడు వానాకాలంలో ఎట్లా ఉంటున్నావో యాసంగిలో కూడా రైతు పండించినటువంటి పంటను ఇప్పుడు వానాకాలం ఎట్లా కొనాలనుకుంటున్నావు అట్నే కొనాల్సిన బాధ్యత మీద పక్క కొనాల్సిందే. నువ్వు అంతకుముందు కొంటున్నది అన్నది నువ్వే, ఇప్పుడు వానాకాలంలో కొంటా అంటున్నావు. నెక్స్ట్ యాసంగిలో కూడా నువ్వు పక్క కొనాల్సిందే.
ఎందుకు కొనవో చెప్పాలి నువ్వు. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలి. ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రము 7వ స్థానం, ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానము. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య నీకెందుకు వచ్చింది? బాయిల్ రైస్లో అంత అరే బాయిల్ రైస్ గతంలో బాయిల్ రైస్ తమిళనాడులో కేరళలో తినేవాళ్ళు, ఇప్పుడు తింటలేదు. ఏం చేస్తుంది కేంద్రము? నువ్వు తింటావా చెప్పు, నోట గుక్తా బిడ్డ తింటావా చెప్పు. నీ ఫామ్ హౌస్ అమ్ముతా, మొత్తం లారీలో అమ్ముతా, తింటావా? నువ్వు తిను మరి, తింటావా? నువ్వే తినవు. ఏం చేయమంటావా? తీసుకపోయి నీ మీద పోయమంటావా? నీ ఫామ్ హౌస్ పోయమంటావు తీసుకొచ్చి? నువ్వే రాసినావు కదా, లెటర్ రాసినావు నువ్వే. అయినా మరి సిపాయి ఎందుకు ఇట్లా మాట మరి బెదిరించి రాయించుకుంటే మరి ఈయన పెద్ద సిపాయి కదా, అంతేనా? మెడమే కత్తి పెట్టి మరి మెడమే కత్తి పెడితే పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వస్తే ఉన్న తెలంగాణ రాసిస్తాడా? అయ్యా రాసిస్తాడా? మరి మెడమే కత్తి పెడితేనే అప్పుడు కృష్ణా జలాల విషయంలో 299 టీమ్స్ రాసిచ్చిన, 570 టీమ్స్ అప్పుడు కత్తి పెట్టారు చంద్రబాబు నాయుడు. ఈయన కత్తి పెట్టినట్ట ఈయన పోయినాడు. మరి ఏడవే ఇది తెలియడమే మనం బాగా వేల పుస్తకాలు చదివినావు కదా. పోయి ఈసారి సెక్యూరిటీ పెట్టుకోండి పో. మెడ మీద కత్తి పెట్టిన పోటీ అయినా బాగా పోటుగా నేనే తోపు కానీ నేనే పోటీ కానీ నేనే పీకుడు కానీ చెప్తారు కదా. మరి నీ మెడ మీద కత్తి పెట్టారు ఎవడన్నా? మెడ మీద కత్తి పెడితే ఇవన్నీ రాయిస్తావు. మరి మెడ మీద కత్తి పెట్టారు. హుజాబాద్ ఎన్నికల సందర్భంగా నువ్వు చెప్పచ్చు కదా, ఇది నా మెడ మీద కత్తి పెట్టిర్రు అందుకే బాయిలర్స్ కొన్నాం పంపమని రాసిచ్చిన అని చెప్పి హుజాబాద్ ఎన్నికల సందర్భంగా నువ్వు ఎందుకు చెప్పలే? గెలుతు కదా నువ్వు గెలుతు కదా. నువ్వు ఇన్ని రోజులు మెడ మీద కత్తి పెట్టరని చెప్పి ఎందుకు చెప్పలే? నువ్వు నరేంద్ర మోడీ గారు చాలాసార్లు వినావు కదా, అప్పుడు ఎందుకు చెప్పలే? నన్ను మెడ మీద కత్తి పెట్టి ఊరికే బెదిరిస్తుడు సార్, నాతో రాయించుకుంటారు సార్ అని చెప్పినావు. ఎప్పుడేమన్నా ఎందుకు చెప్పలేను? మరి నిన్న గుర్తొచ్చిందా మెడ మీద కత్తి పెట్టిర్రు నన్ను బెదిరించారు అని చెప్పి? ఇప్పుడు నువ్వు పెద్ద చెప్పి నీవే మెడ మీద కత్తి పెడతావు. అబ్బో మెడ మీద కత్తి పెట్టి రాసిచ్చాడట ఈయన. అన్నారు కదా ధర్నా చేసేటప్పుడు తెలంగాణ సపరేట్ దేశం కావాలన్నాడు. ఇక దేశం అయితే మెడ మీద కత్తి పెడితే పాకిస్తాన్ వాడికి బంగ్లాదేశ్ మొత్తం రాయిస్తాడు. మరి ఇప్పుడు మెడ మీద కత్తి పెడతా బిడ్డ నీ ఫామ్ రాసిద్దురా? రాయిస్తాడు మెడ మీద కత్తి పెడితే? ఫామ్ రాసిమని మెడ మీద కత్తి పెడితే ఇప్పుడు అది రాసియావు, రైతులు మాత్రం రాసిస్తావు మెడ మీద కత్తి పెడితే. ఇలా ఆ రోజు 4/10/2021 నాడు ప్రజా పంపిణీల శాఖ కమిషనర్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ గారు రాశారు. ఏమని? భవిష్యత్తులో ఎఫ్సిఐకి ఇప్పుడు బియ్యం పంపించము. దానిలో తెలంగాణలో రైస్ బాన్ ఆయిల్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తాం మేము కండిషన్స్ సాధించింది. అలా ఎఫ్ఆర్కే 45 రైస్ మిల్లుల బ్లెండింగ్ సామర్థ్యం తయారీకి అవసరమైన సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రం కృషి చేస్తుంది. ఎఫ్సిఐ అవసరాలకు అనుగుణంగా 45 రైస్ అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఫిజికల్ వెరిఫికేషన్ సందర్భంగా ఎదురైన ఆటంకాలు లేకుండా చూస్తాము. ల్యాండ్ రికార్డుల పోర్టల్ను ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో పెద్ద స్కామ్ ఉంది. ఇలా వరంగల్ సంబంధించి 7 అక్టోబర్ 2021 రోజున వరంగల్లో సెంట్రల్ టీమ్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో. పోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదే పొడిగించాలని కోరుతున్న ధాన్యం భౌతిక లభ్యత నిర్ధారించడానికి మిల్లర్లచే రీసైక్లింగ్ లేదా మంచిగా ఏదైనా దుర్వినియోగానికి నివారించడానికి 4వ పొడిగింపునకు ముందు స్టాక్ భౌతిక ధృవీకరణ నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్రంలో ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్ట్లో 33,190 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉంది. అందులో ఒక్క వరంగల్ జిల్లాలోనే
ఒక్క వరంగల్ జిల్లానే ఫిజికల్ వెరిఫికేషన్లో 25,303 మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉన్నట్టు తక్కువ చూపెట్టారు దానిలో. అంటే 25,303 మెట్రిక్ టన్నుల ధాన్యము తక్కువ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఇచ్చిన నివేదిక ద్వారా తక్కువ ఉన్నట్టు గుర్తించారు ఫిజికల్ వెరిఫికేషన్లో. ఒక్క వరంగల్లోనే అర్థమైంది అనేది, ఒక్క వరంగల్లోనే ఇది బయటపడ్డది. తీరా ఫిజికల్ వెరిఫికేషన్ పోతే చూసే అవకాశంలో ఇష్టం పడేసారు. కాబట్టి కేంద్రము ఫిజికల్ వెరిఫికేషన్ జరిపింది. ఆడ జరిపితేనే పంట విస్తీర్ణము, పంట రావడం, దీనికి తేడా ఉంది. వ్యవసాయ భూమి ఎంత, సాగు ఎంత అనే దానిలో పూర్తి తేడా ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందండి. గుర్తించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము ఫస్ట్ 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటుంది, తర్వాత మళ్ళీ పోయినసారి మళ్ళీ 8 లక్షలు పెంచింది, మళ్ళీ సారి 40 లక్షల మెట్రిక్ టన్నులకు ఆల్రెడీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, మళ్ళీ దాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 40 లక్షల మెట్రిక్ టన్నులకు ఎగ్దం డబ్బులు పడుతుంది అన్న పంట. అసలు వ్యవసాయ భూమి ఎంత, ఎట్లా పెరుగుతుంది, ఇది పెరగడానికి కారణం ఏంది? దిలా ఏం చేస్తున్నారంటే ఈసారి కేంద్ర ప్రభుత్వము యాసిడ్ టెస్ట్ పెట్టింది. యాసిడ్ టెస్ట్ ఏంటంటే యాసిడ్ పోసి దాన్ని టెస్ట్ చేస్తే ఇది కొత్త బియ్యమా పాత బియ్యమా ఏర్పడుతుంది. ఈ ఏర్పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది యాసిడ్ టెస్ట్ ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ కొనుగోళ్లు ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నాడు. గతంలో ఉన్న బియ్యం అన్ని తీసుకొచ్చి గోడంలో నింపెట్టిండు. పాత బియ్యము ఇక్కడక్కడ ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి తక్కువ తీసుకొచ్చి బియ్యం తీసుకొచ్చి గోడంలో నింపిండు. ఈసారి కొత్తగా కేంద్ర ప్రభుత్వం యాసిడ్ టెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది కొంతమంది రైస్ మిల్లర్లకు ఇబ్బంది కాబట్టి ఈయన బండారం బయటపడుతుంది కాబట్టి ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా కొత్త నాటకానికి తెరలేపిండు. ఇది ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్. మూడు సంవత్సరాల నుంచి ఆడిట్ చేయాలి. ఇంతవరకు చెయ్యి ఆడిట్ ఎందుకు చేస్తలేవు? ఆడిట్ చేస్తే నీ బండారం బయటపడుతుంది కదా. వరంగల్లో దొరికిన బియ్యం, సూర్యాపేటలో దొరికిన బియ్యం, నిజామాబాద్లో దొరికిన బియ్యం ఎవరు చేస్తున్నారు దందా? పేపర్లు వచ్చేది నీ 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 అనుసరలే కదా దందా చేసేది. ఇలా పక్క రాష్ట్రాల్లో పెట్టుబడి తక్కువ, రేట్ తక్కువ వస్తుంది, అక్కడిని తీసుకొచ్చి బియ్యం తీసుకొచ్చి కొనుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇలా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కనీసము నీకు ఒక ప్రణాళిక లేదు, ఒక పాలసీ లేదు, ఒక పాడు లేదు. కేంద్ర ప్రభుత్వము కొన్నా అని చెప్పండి అన్నది. అన్నప్పుడు నువ్వేం చేయాలి? తెలంగాణ రైతాంగంలో కూడా ఆలోచన కల్పించన్నా లేదా? అంతకుముందే నువ్వు బెదిరించినావు. ఓసారి పత్తి వేద్దన్నావు, ఓసారేమో సన్నపోట్లు వేయాలన్నావు, దొడ్డోళ్ళు వేద్దన్నావు, ఓసారి మక్కలు వేద్దన్నావు. ఒక మాటకు హద్దు లేదు, నోటికి లేనట్టు అయిపోయింది. ఇక ఏది పడుతుంది బాగుతావు నువ్వు. వాళ్ళ కొనుగోలు కేంద్రాలు బంద్ చేయమని చెప్పి చట్టంలో ఉంది ఎక్కడ? రైతు చట్టంలో ఉంది ఎక్కడైనా? ఎందుకు బంద్ చేస్తా అంటున్నావు? వాళ్ళ బాయిల్ రైస్ అంటున్నావు. తెలంగాణ రాష్ట్రంలో బాయిల్ రైస్ తప్ప యాసంగిలో వేరే వండదని చెప్పి అంటున్నావు. నా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆయన అయిపోయింది. నేను 5 రకాల విత్తనాలు, సన్నపొడ్లు విత్తనాలు, 5 రకాల విత్తనాలు కూడా ఎక్కడైతే దొడ్లో బాయిల్ రైసే వస్తుందని అక్కడ కూడా మనం వరి వేయచ్చు. 5 రకాల విత్తనాలు ఉన్నాయి. అవి తీసుకొచ్చి తెలంగాణ రైతులకు ఇస్తే తప్పకుండా బాయిల్ రైస్ లేనటువంటి పంట మనకు వస్తుంది. 5 రకాల విత్తనాలు ఉన్నాయి ఆల్రెడీ. ఇతర రాష్ట్రాలు కూడా అవే విత్తనాలు వాడుతున్నారు. బాయిల్ రైస్ అనేది సమస్య కానే కాదు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది, పట్టి పట్టణాలు వేస్తున్నది. బాయిల్ రైస్ మీద ప్రేమ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. నిన్న ఇంకో అతను చెప్తున్నాడు, నిపుణుడు ఆయన, 7 రకాల విత్తనాలు నేను చెప్పన్నాడు.
మరి 5 రకాల 7 రకాల విత్తనాలు ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు గుర్తిస్తలేవు నువ్వు? అవి రైతులకు ఇవ్వచ్చు కదా. రైతులకు ఇస్తే ఇలా బాయిలర్ సమస్య, ఈ సమస్య ఉండదు కదా. ఆ రైస్ను కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది కదా. నీకు నేను నొప్పేంది? బంగ్లాదేశ్ ఇంకేమంటాడు అది మొన్న చైనాతో నీకు బాగా ఈ మధ్య బాగా ఫోన్ బాగా బయటికి ఫోన్లు మాడుతున్నట్టు బాగా చిచ్చా ఏది ఏమన్నాడు కానీ నిన్న హంగర్ ఇండెక్స్ అదేదో అటు తూర్పాలి సంస్థ రాస్తే దాన్ని పట్టుకొని ఏంటి నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే మరి ఎన్నో స్థానం అనేది 101వ స్థానం అంట. నేపాల్లో పాపులేషన్ ఎంతన్నా 3 కోట్లు, పాకిస్తాన్లో ఎంతన్నా 22 కోట్లు, బంగ్లాదేశ్ ఎంతన్నా 16 కోట్లు, ఇక్కడ యూపీ ఒక రాష్ట్రం ఎంతన్నా 22 కోట్లు 24 కోట్లు. తెలుసుకోసారి అది తెలుసుకోసారి అది తెలుసుకో. ఫస్ట్ నీ 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 తెలంగాణ ఇండెక్స్ బయటపెట్టు ఫస్ట్, నీ బయటపెట్టు ఫస్ట్. నీ ఏడుపు నీ ఏడక పాకిస్తాన్ రోడ్డు సార్ బాగా పాకిస్తాన్ ప్రేమ బాగా పుడుతుంది ఈ మధ్య. అంకుల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాగా మారుతుంది మధ్య. సంబంధాలు పెట్టుకుంటాం ఏం తాగుతున్నామన్నా. ఏదంటే పైసలు భాగిస్తున్నావు, అక్కడిక్కడ పైసలు భాగిస్తున్నావు. అక్కడ శిక్షణ కేంద్రాలు కూడా శిక్షణ సంస్థలు ఉంటాయి కొన్ని, వాళ్ళు కూడా పైసలు ఎంక్వైరీ చేయాలి. అది కూడా డౌట్ వస్తుంది, నాకు కూడా డౌట్ వస్తుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలకు శిక్షణ సంస్థలకు పైసలు ఇస్తున్నావా ఏంది ఏమన్నా? రెండు బిజినెస్ చేస్తున్నావు పైసలు ఆడబెట్టేవన్నా. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ఆయనే నేను దేశాన్ని పాలించలేను, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ఆ దేశ ప్రజలతో ఈయనక్కడ వస్తారు, ఈయనక్కడ మంచిగా ఉంటుంది పాకిస్తాన్. అంత ప్రేమ పుడుతుంది మధ్య ఎందుకో మర్చి మన కేసీఆర్ గారికి. రహస్య ఒప్పందాలను గుర్తుంచుకున్నామేది పాకిస్తాన్తో. నిఘా సంస్థలు కఠినంగా చూడాలి కేసీఆర్ మీద మాత్రం. ఎందుకంటే ఈ మధ్య పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాగా మారుతున్నారు అన్న. ఏం మారుతున్నారు మరి, ఎక్కడిస్తున్న పైసలు? ఏంటి బీజేపీ హంతకుల పార్టీ అట. ఏమంతా ఎక్కడ చేసారు బీజేపీ, ఎక్కడ చేసారు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి హత్యలు ఎక్కడ చేసినాము? హంతకుల పార్టీ అంటే నెంబర్ 1 అక్యూజ్డ్, నెంబర్ 1 నువ్వే. నెంబర్ 1 అక్యూజ్డ్ నువ్వే. నేను తీసుకుపోయి ఈ జైలు సరిపోవు, ఇక్కడ జైలు సరిపోవు, నువ్వు ఎక్కడ అక్కడ ఆ అడవులో జైలు పెట్టి తీసుకుపోయి నేను. ఇవాళ నీ పాలనలో ధనిక రాష్ట్రము అప్పుల రాష్ట్రంగా మార్చినవు. రైతులు ఆత్మహత్య చేసుకునేది వాస్తవం కదా, నువ్వు హంతకును కదా నీ పాలనలో. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు నీ పాలనలో, నువ్వు హంతకును కాదా మరి? చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ విద్యార్థులు నీ సుపుత్రుని వల్ల, గ్లోబరైన సంస్థ వల్ల 27 మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులు పసిపిల్లలు నీ నిర్వాహకం వల్ల, నీ కొడుకు నిర్వాహకం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు పిల్లల హంతకును కాదా? నీ నిర్వాహకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నీ నిర్వాహకం వల్ల నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీకంటే పెద్ద హంతకుడు ఎవడు చెప్పు? నీకంటే పెద్ద హంతకుడు ఎవడు? ఏడా దేశంలో మత విద్వేషాలు ఏ జరిగినాయి? ఇక్కడ నీ నువ్వు పాలిస్తున్న ఈ రాష్ట్రంలో బైంసాలో జరిగినాయి మత విద్వేషాలు. ఇలా బైంసాలో మత విద్వేషాలు జరిగితే నీ అలా ఒక వర్గానికి కొమ్ము, ఎంఏ పార్టీకి కొమ్ము కష్టం ఇవ్వాలి. పీడియాకి ఇవ్వడం చిన్నపిల్లల మీద. నువ్వే నెంబర్ 1 హంతకుడు. నువ్వు అట్లా చూస్తే నెంబర్ 1 హంతకుడు నువ్వే. నీకంటే పెద్ద హంతకుడు ఇవ్వలేరు. కొనుగోళ్ల విషయంలో ఇవాళ తప్పుదారి పట్టించి ఏది పడుతుంది మాట్లాడి ప్రజలను నమ్మించే మోసం చేస్తే ప్రయత్నం చేస్తే ఎట్టి బస్సులో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
నీ తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తి లేదు బిడ్డ. నువ్వు ఏదో మేము ఏ పట్ల బెదిరిగానే భయపడతాడు. నీ తూట్ పాలిష్ గ్యాంగ్ భయపడుతుంది కావచ్చు, మేము భయపడము. అవమానించాడు పీయూష్ కూడా ఈయనక్కడ ఫోనే చెప్పినట్టు మమ్మల్ని తిట్టినట్టు ఈయనకు. అడుగుదా పీయూష్ వాళ్ళ దగ్గర అడుగుదాపా, తిట్టిన అడుగుదా. నిన్ను చూసి నవ్వుకుంటాడు ఆయన. ఇప్పుడు దోడు మాడతాడు, రాత్రి చోటు మాడతాడు చెప్పి. రాత్రి అన్నది పొద్దున చెప్పాడు, పొద్దున రాత్రి నిన్ను చూసి నవ్వుకుంటుండే ఆయన చూసి. సరే ఈ ముఖ్యమంత్రిని ఎట్లా అనుకున్నారా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తారు ఇక్కడ అందరూ కూడా. కరెంటు చట్టాలు మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 12,000 కోట్ల రూపాయల నష్టంలో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. ఈరోజు నీ నిర్వాహకం వల్ల ఏందని వల్ల 45,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలు. 45,000 కోట్ల రూపాయల నష్టంలో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. ఎవరు కట్టాలో వాటి పైసలు? నువ్వు పైసలు కట్టకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం అంధకారంగా మారే ప్రమాదం ఏర్పడ్డది. మారే ప్రమాదం ఏర్పడ్డది. రైతులు మభ్యపెట్టడానికి ఎన్నికలు రాగానే బీజేపీ గెలిస్తే మీటర్లు పెడతారు. మీటర్ వాళ్ళకి నీకు పెడతాం బిడ్డ, మీటర్ నీకు ఫిక్స్ చేస్తాం. మీటర్ దేనికోసం అంటే రైతుల పేరు చెప్పి ఏ విధంగా నువ్వు విద్యుత్తును అక్రమంగా వాడుకుంటున్నావో, ఏ విధంగా అమ్ముకుంటున్నావో అది కనుగొనడానికి నీకే మీటర్ పెడతాం. ఇప్పుడు నీకు పెట్టడానికే మీటర్, ఇది మీటర్ నీకే ఫిక్స్ చేస్తాం. మీకు ఎక్కడ పెట్టాను అక్కడ పెడతాం మీటర్. నీకు బాగా మంచిగా ఫిక్స్ చేస్తాం గట్టిగా. ఉచిత కరెంటు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నది, సహకరిస్తాం కూడా. దానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. ఇవ్వాల్సిందే, నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చినావు, ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. మరి వాళ్ళ విద్యుత్ సంస్థలు కట్టాల్సిన డబ్బు ఎందుకు కడతలేవు? కట్టకపోవడం కారణం ఏంది? రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంధకారం అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ ప్రమాదం ముంచుకొస్తున్నది. ఆ అమౌంట్ ఎందుకు కడతావు నువ్వు? పెద్ద పెద్ద కంపెనీస్ కడతలేవు. ఇవాళ నేనంటూ నా అంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, సికింద్రాబాద్లో 15% నష్టం. ఇలా పాత బస్తీలో 75% బిల్లు కడతలేరు. పాత బస్తీలో 75% పాత బస్తీలో కరెంటు బిల్లు కడతలేరు. నువ్వు సిపాయి మునగానివి కదా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాగా ప్రేమ కదా నీకు. మరి పాత బస్తీలో వసూలు చేస్తారు, నువ్వు పోటీ కానమాట. ఇంకా పాత బస్తు వసూలు చేయిపోయి బిల్లు కడతలేరు. ఎవరు బిల్లు కడతలేరు ఆడ. 75% పబ్లిక్ బిల్లు కడతలేరు ఆడ. 70% మంది ప్రజలు బిల్లు కడతలేరు పాత బస్తీలో. ఎవరి కారణం? ఎందుకు వసూలు చేస్తలేవు? కాబట్టి ఇవన్నీ కూడా కేవలము ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్నటువంటి పన్నాగం ఇది. ఎట్టి బస్సులో మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, పంట నువ్వు కొనాల్సిందే, కొనుగోలు కేంద్రాలు తెరవాల్సిందే. కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ బంద్ అయిపోతుంది. రాసి పెట్టుకో. పండించిన ప్రతి గింజ కొంటా నువ్వే అన్నావు. ఆడిటింగ్ చేయి, ఎందుకు చేస్తలేవు? రీసైక్లింగ్ విధానం చేస్తున్న విషయం వాస్తవం కదా. అన్ని పక్క పెట్టి ఇక కిషన్ రెడ్డి గారిని నిన్న ఒక కేంద్ర మంత్రిని చూడకుండా పైన పొలైట్గా మాట్లాడు. కిషన్ రెడ్డి గారు ఇంకోటి గురించి ఎప్పుడు కూడా ఉల్టా అసలే మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడు అన్నట్టు, నన్ను తిట్టు అన్నట్టు బాగా షోక్ ఉన్నది. ముఖ్యమంత్రికి తిట్టించుకోవాలని షోక్ బాగున్నట్టున్నది. కిషన్ రెడ్డి గారు కొంటా అంటాడు, కొనాలని మన ఆయన అంటాడు, ముఖ్యమంత్రి అంటాడు. కాబట్టి వాస్తవ విషయాలు తెలంగాణ రైతాంగం గ్రహించాలి. ఎట్టి బస్సులో కొనాలే, కొన్ని తీరాలే. కొనుగోలు కేంద్రాలు ఎట్టి బస్సులో బంద్ చేయదు.
రా రైస్ కొనే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం విషయాన్ని మీ ద్వారా స్పష్టం చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఈ రబీలో వచ్చే బియ్యం అంతా కూడా ఇప్పుడు బియ్యంకి ఉపయోగపడే బియ్యమే, నార్మల్ బియ్యం కాదు. 30% 5 రకాల విత్తనాలు ఉన్నాయని చెప్పి నిన్న రైస్ పిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోయింది. వాళ్ళ పార్టీ ఎందుకు ఇస్తాడు అంటున్నా. సబ్సిడీ ఎందుకు ఇస్తాడు? ఇలా కేంద్ర ప్రభుత్వము ఎరువుల సబ్సిడీ కంపెనీలకి సబ్సిడీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 79,000 కోట్ల రూపాయలను కంపెనీలకు కడుతున్నాం. మేము 79,000 కోట్ల రూపాయలు మేము కడుతున్నాం. మేము ఇలా అసలు నీ ప్రణాళిక ఏంది? ఇప్పుడు నేను వరి వేద్దని పోతీవి, మరి ఏమేమని చెప్పాలి కదా. నువ్వు వరి వేద్దని పోయినావు, నువ్వు మరి ఏమేమంటావు? నువ్వేం కొంటావు చెప్పు సార్. ఏం కొంటావు నువ్వు? ఏ పంట నువ్వు కొంటావు? నీ ఫామ్ వాళ్ళు ఏమండిస్తున్నావు? గంజా పండిస్తున్నావా? ఏమిస్తున్నావు నీ ఫామ్ వాళ్ళు? ఎవరికి అమ్ముతున్నావు నీ ఫామ్ వాళ్ళు? తీసుకపోయి ఎందుకు కొట్టారు? అలా సాయిల్ టెస్ట్ చేస్తే రైతు ఏ పంట పండించాలో రైతుకు స్వేచ్ఛ ఉంటుంది. రైతు తన ఇష్టం ఉంటుంది. రైతుది ఏ పంట పండించాలో రైతుకు తన పొలం గురించి అవగాహన ఉంటుంది కాబట్టి, ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన పండించుకుంటాడు. నువ్వు ఏదను ఏం కొంటావు? మరి నువ్వు కొనేది ఏంటి? రైతు వరేద్దను ఏం చేయమంటావు చెప్పు. మరి ఏం చేయమని చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయలను సాయిల్ టెస్ట్ భూసార పరీక్షలు నిర్వహించమని ఇచ్చింది. ఒక్క గ్రామంలో ఒక మండలం నిర్వహించినాను. భూసార పరీక్షలు నిర్వహిస్తే కదా రైతుకు చైతన్యం వచ్చేది, రైతుకు ఆలోచన వచ్చేది. ప్రక్రియలు కదా. దేశ చరిత్రలో నరేంద్ర మోడీ లాంటి వరస్ట్ గవర్నమెంట్ నీ తెలంగాణ మొన్న ఆయన అన్నాడు తికాయత. ఆయన అన్నాడు ఫస్ట్ నీ తెలంగాణలో రైతుల గురించి ఏడు అన్నాడు. ఆయన అన్నాడు ఇది నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి 20 లక్షలు దిగిస్తా. నీ నిర్వాహకం వల్ల వరి వేస్తే ఊరి అంటే 10 మంది రైతులను కొనుగోలు ప్రారంభించే వానాకాలం పంట కొనుగోలు ప్రారంభించకపోవడం వలన 10 మంది రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోయారు. ప్రకృతి వైపరీత్యం వల్ల రైతాంగం బాధపడితే ఏ ఒక్క కుటుంబానన్నా 7 సంవత్సరాలను ఆదుకున్నావా? ఏ ఒక్క రోజైనా రైతులకు బోనస్ ఇచ్చినావా నీ పాపానికి? బిడ్డ నువ్వు దళిత బంధు విషయంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధు విషయంలో నువ్వేదో ఇష్యూ డైవర్ట్ మేము అన్ని ఇష్యూలో పట్టించుకుంటాం బిడ్డ. నిన్ను మాత్రం వదిలిపెట్టాం. ఇవాళ వానాకాలం పంట ఇవాళ రోడ్ల మీద ఉంది, కళ్ళాల్లో ఉంది, ఇళ్లల్లో ఉంది, కొనుగోలు కేంద్రాలు ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మాత్రమే దళిత బంధు విషయంలో కొంచెము ఆపినామంతే. దళిత బంధు విషయంలో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పక్కా దళిత బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 కాదు. మరి మాకు మీటింగ్ సమావేశం ఉంటుంది. ఇది వాళ్ళ మేనిఫెస్టోలో ఉండే, మాది కూడా మేనిఫెస్టో వస్తుంది. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ ఎంపీలు సభ లోపల 2 రోజుల నుంచి వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారు ఎవరికి అర్థమవుతుంది కదా. మీకు సపోర్ట్ కోసమే అంటే సభలో గందరగోళం తోటి సభ వాయిదా పెడితే చర్చ జరగకుండా బిల్లులు పాస్ చేయొచ్చు. వ్యవసాయ చట్టాలు ఉపసంహరణ బిల్లు కావచ్చు. మరి అది చెప్పారు. మరి ఎవరు ఫోన్ చేసి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఆరోపిస్తారు. మరి మేము మా సమావేశానికి వచ్చారా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి పోయారా? సంతకాలు పెట్టారా? నిన్న మాలో సంతకాలు పెట్టిరా? వాళ్ళ సంతకాలు పెట్టిరా? వాళ్ళు కలిసి అఖిలపక్ష సమావేశానికి మేము పోయినామా? వాళ్ళు పోయినరా? వాళ్ళ నీడ కూడా పడనీయారంట. మరి మేము నీడవాడి మరి దయ్యాలేదు. మరి ఏమైనా మరి మా రోషానికి వాళ్ళు వేరే ఏంది వాళ్ళ కానీ నేను వాళ్ళు వేరు. మరి రోబోట్ తయారు చేసేది ఏందో అన్న. నామా నాగేశ్వరరావు గారిని ఇంకో తయారు చేసి పంపించేది అడిగవన్నా. టీఆర్ఎస్ పార్టీ నిన్న ఒకరోజు పోయిన సెషన్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా ఖతం చేసింది. మరి రాజ్యాంగబద్ధంగా మేము కొంటా అంటున్నాం కదా. ఎంతైనా కొంటాం రారేస్, ఎంతైనా కొంటాం రారేస్. 60 lakhs అగ్రిమెంట్ చేసిండు కదా. ఎంతైనా కొంటామంటున్నా కదా. ఇప్పుడు 40 నేను కిషన్ గారు క్లియర్ అయిపోయారు. అంతకుముందు ఏం చేశారు? 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చాక నెక్స్ట్ ఏం చేసారు? మళ్ళీ ఇంకా 8 లక్షలు కొన్నారు. కొంటా అన్నారు కదా. మరి ఏం చేసింది ఇప్పుడు? అరే ఎవరు? అరే పీయూష్ గోయల్ అండి. పీయూష్ గోయల్ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అసలు లేని సమస్య ఇక్కడి నుంచి వస్తే పీయూష్ గోయల్ ఆశ్చర్యపోతున్నాడు కదా. ఇప్పుడు ఈ లెటర్ రాసింది వాళ్ళకి పీయూష్ గోయల్ రాసింది కదా. మరి
మీ రెండు ప్రభుత్వాలు కలిసి ఏమన్నా రైతులకు ఏమన్నా అండగా ఉండే అవకాశం ఉందా, లేకపోతే మేము మాకు ఇంకో ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, రైతు ద్రోహి. మేము పక్కా రారేసి కొంటాను మేము అంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు ప్రారంభించడానికి ఉన్న ఇప్పటికీ 30% కొనుగోలు కూడా పూర్తి చేయాలి. ఇప్పటికీ 40 లక్షల మెట్రిక్ టన్నుల అగ్రిమెంట్ జరిగింది కదా, మరి ఎందుకు కొంటలేదని చెప్పండి నాకు. ఇప్పుడు వానాకాలం సంబంధం లేదు, ఇష్యూ లేదు కదా, వానాకాలం ఇష్యూ లేదు కదా. మరి వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది కదా, ఎందుకు కొంటాడు మరి ఇప్పుడు? ఎందుకు కొంటాడు? కారణం ఏంది? నువ్వన్నావు కదా యాసంగి ఇప్పుడు ఏడిపోయేందుకు. యాసంగి ఎప్పుడైనా ఫిబ్రవరిలో మీటింగ్ జరుగుతుంది. ఎట్లా పంట ఎట్లా నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు అంటున్నా ఎంత పంట వస్తుంది నీకు ఎట్లా తెలుస్తుంది అంటున్నా. మీరు రైస్ కొంటారు, రైస్ మిల్లుల్లో మరాడిచ్చి మళ్ళీ బియ్యంగా తయారు కావడానికి చాలా కాలం పడుతుంది, సంవత్సరం పడుతుంది, మళ్ళీ కొత్త పంట వస్తుంది. అట్లా 3 సార్లు అవకాశం ఇచ్చాడు. అరే ఈ యొక్క తెలంగాణ కదా, దేశం మొత్తం కూడా పాలసీ కదా, ఎక్కడైనా సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది అంటున్నా. వేరే రాష్ట్రాలు మాట్లాడాలి మరి ఆ విషయం, మరి ఇక్కడ వేరే కాడ ఎందుకు మాట్లాడలేరు? సమస్య ఎందుకు వస్తలేదు? ప్రొడక్షన్ ఇక్కడ కంటే ఎక్కువ వేరే రాష్ట్రాలు ఉంది కదా, బెంగాల్ ఉన్నది, తమిళనాడు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ప్రొక్యూర్మెంట్కి ఇక్కడ ఎక్కువ 50% ఇక్కడ చెబుతున్నాం కదా, మరి ఇంకా సమస్య ఎక్కడ వస్తున్నది? ఇండోలో ఒక్కసారన్నా నీ నోరుతోని నీ అంత మంచి నోరుతో ఎప్పుడన్నా మోడీ గారి కృతజ్ఞతలు 50% 50% వడ్లు మా దగ్గర నుంచి కొంటున్నావు, మోడీ గారికి కృతజ్ఞతలు, ప్రతి పైసా మీరే ఇస్తున్నారు, ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా నోటి నుంచి ఒక వాక్యం వచ్చిందా అన్న? ఎప్పుడు వచ్చిందా? ప్రపంచంలో ఎవరైనా రైతు బంధు ఇస్తున్నాం ముందే పెట్టుకోవడం. ఏ రైతు అదే అంటాడు, రైతు బంధు ఇచ్చి అన్ని పని చేసేయండి. ఇక నీళ్ళు ఇచ్చాడు, ఏ నీళ్ళు ఇచ్చిండు? వర్షంలన్నీ నీళ్ళు అంటాడు. వర్షం పడితే నీళ్ళు పూజెత్తురుపై కాళేశ్వరం ఉంటున్నారు, మోరు నీళ్ళకు కాళేశ్వరం ఉంటున్నారు, బోరు నీళ్ళకు పూలు వేస్తున్నారు, దండపడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ వరి వేయమని పిలుపునిచ్చాడు, మరి ఇప్పుడు యాసంగిలో వద్దని చెప్తున్నారు. అందుకే మాట్లాడి ఇప్పటికే అదే మాట్లాడే. ఏంటి అసలు అంటే పంట ప్రణాళిక నువ్వు పక్కా కొనాలి. ప్రణాళిక ఎక్కడి మన ఎక్కడిది? ప్రణాళిక గిట్ట గీయడిపోయింది గెలుస్తాడు. పక్కా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు వానాకాలం కొంటానడు, వానాకాలము ఏ విధంగా కొంటానవో యాసంగి కూడా పక్కా నువ్వు కొనాల్సిందే, కొని తీరాల్సిందే. పండించిన ప్రతి గింజ నువ్వు కొంటా అన్నావు, నువ్వు కొనాల్సిందే. మేము ట్రైన్లో మనకు స్టేడియం రాలేదు, ట్రైన్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంకొకటనా